సిద్దిపేట జిల్లా కోహెడలో శ్రీ ప్రతాపరుద్ర లక్ష్మీ నరసింహ సింగరాయ జాతర భక్తజన సంద్రంతో కోలాహలంగా మారింది. ప్రతి ఏటా పుష్య అమావాస్యన ఒకరోజే ఈ జాతర జరగడం విశేషం. కొండ సోరికలలో ఉన్న స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సింగరాయ గుట్టల సోరికల్లో వెలిసిన నరసింహస్వామిని భక్తులు కొంగు బంగారంగా కొలుస్తారు. కోహెడ మండలంలోని బస్వాపూర్, కూరెల్ల, గుండారెడ్డిపల్లి, తంగలపల్లి గ్రామాల మధ్యన ఉన్న గుట్టల్లో కొలువైన నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన దారి గుండా కాలినడకన్నే వెళ్లి భక్తులు దర్శించుకున్నారు. కొండ చర్యలు, చెట్ల వేళ్ల నుంచి జాలువారి ఔషధ నీరుగా ప్రసిద్ధిగాంచిన సింగరాయగుండంలో స్నానం చేస్తే పాపాలు హరించుటయే కాక చర్మ వ్యాధులు నశిస్తాయన్న నమ్మకంతో భక్తులు మోయ తుమ్మెద వాగులో స్నానాలు చేశారు. ఇక్కడ నీటితో వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. శాకాహారంతో వంటలు రుచిగా ఉండడం కాక దివ్య ఔషధంగా పనిచేస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా కుటుంబ సమేతంగా జాతరకు వచ్చి ఉల్లాసంగా గడిపి వెళ్తుంటారు. సింగరాయ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బస్వాపూర్, గుండారెడ్డిపల్లి, తంగలపల్లి గ్రామాల నుంచి ఏర్పాటు చేసిన రహదారి సౌకర్యంతో భక్తుల రాకపోకలు నిర్వహించారు. ఈ జాతరలో ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సతీష్, శ్రీఐ శ్రీనివాస్, ఎస్ఐలు తోటం మహేష్, అభిలాష్, విజయభాస్కర్లు జాతర అయిపోయే వరకు ఎలాంటి సంఘటన జరగకుండా చూశారు.
కోహెడ మండలంలో సింగరాయ జాతర అనేది ఘనంగా జరుగుతున్నది. పూరెల్ల మరియు తంగరపల్లి గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఈ జాతర సంవత్సరానికి ఒకరోజు జరుగుతుంది, అమావాస్య రోజు. ఇట్టి అమావాస్య రోజు జరిగే కార్యక్రమానికి జిల్లాల నుంచి కాకుండా రాష్ట్రం నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. పోయినసారి కన్నా ఈసారి కూడా చాలామంది భక్తులు బాగా ఎక్కువగా రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కమిషనర్ గారు ఇద్దరు ఆదేశాల మేరకు ఏసీపీ గారు మరియు మా రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో ఈసారి కండక్ట్ చేస్తున్నాము. ఈసారి పోయినసారి కన్నా ఈసారి కొంచెం అరేంజ్మెంట్స్ కూడా బాగా చేయడం జరిగింది. భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నాము. గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ వారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ పూర్తి స్థాయిలో అందరూ అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు. అన్ని రకాల డిపార్ట్మెంట్లు అంటే రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మెడికల్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ శాఖ, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. అందరూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఒక్కరోజు జాతర కాబట్టి జనరల్గా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈరోజు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ జాతర గురించి పేరు ప్రఖ్యాతి గాంచింది కాబట్టి అందరూ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు పొంది ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం. అమావాస్య సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరము ఒకరోజు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మన దగ్గర జాతర జరుగుతుంది. ఈ జాతరకి రాష్ట్రం నలుగురుపల నుండి పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది భక్తులు రావడం జరిగింది. ఈసారి గతంలో కంటే ఈసారి చాలా ఎక్కువగా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ డివోటీస్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. పోలీసు వారు, రెవెన్యూ శాఖ మరియు వివిధ రకాల అన్ని శాఖల వాళ్ళందరూ మేమంతా సమన్వయంతో ఉండేసి భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా స్వామివారి దర్శనం చేయించే పనిలో నిమగ్నమై ఉన్నాము. భక్తులందరినీ కూడా కోరేది ఏంటంటే దయచేసి అది అక్కడ సరైన సదుపాయాలు కానీ లేవు. అది ఉండేదంతా గుట్టపైన కనుక మెట్ల సదుపాయం కూడా లేదు కనుక అందరినీ కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా దిగడానికి అవకాశం కల్పించాలని చెప్పి అందరినీ కోరుతున్నాము. ముఖ్యంగా వృద్ధులను, ఆడవాళ్ళు పైకి చాలామంది వెళ్తున్నారు. దయచేసి వాళ్ళని కూడా గమనించుకొని మిగతా తోటి భక్తులందరూ కూడా వాళ్ళు సహకరించాలని కోరుతున్నారు. మన ప్రతాపరుద్రుని కాలం అప్పటి నుండి విరాజిల్లుతూ పుష్య బహుళ అమావాస్య నాడు సింగరాయ జాతర జరుగును. కావున అందరూ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టయితే సకల సంపదలు కలుగుతాయని, సకల అష్టైశ్వర్యాలు కలుగజేయుతాయని, మోకాళ్ళ నొప్పులు కానీ అన్ని ఇతిహాస బాధలన్నీ తొలగిపోతాయని మనసులో ప్రజల్లో గాఢమైన నమ్మకము. మరి ఇక్కడ ప్రతాపరుద్రుని కాలం అప్పుడు సింగరాయ అనే ఒక ప్రాజెక్టర్ కనుక ఆ ప్రాజెక్టరు లాస్ట్ వెళ్తూ ఏం చేశాడంటే కింద పెట్టాడు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్య నాడు సింగరాయ జాతర జరుగును. కావున ఈ సమయంలో మరియు సెలయేరైన తూర్పు నుండి పరమణ వారే సెలయేరు, ఆ సెలయేరులో స్నానం చేసి పుష్యమాసంలో స్నానాలు ఆడితే సకల పాపాలు తొలగిపోతాయని, సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగజేస్తాయని, మరియు ఇక్కడ ప్రావీణ్యతమైనది ఏంటిదంటే వంకాయ, టమాటా, చిక్కుడుకాయ కూరలతోటి శాకాహార భోజనంతో చేసినట్టయితే ఈరోజు తిన్నట్టయితే సకల మాధుర్యమైన రుచికరమైన పదార్థంగా అమృతంలాగా తినడం జరుగుతుంది. కావున ఇటువంటి సందర్భాన్ని వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు, ఇష్ట సంపత్తు కలుగజేయాలని సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్. రెవెన్యూ పరిధిలో జరిగింది కనుక భక్తులు కూడా ఎక్కువ శాతంగా వచ్చారు. భక్తుల శాతం రద్దీ ఎక్కువైపోయింది. చాలా ఫేమస్ అండి ఇది. నా చిన్నప్పటి నుండి వస్తున్నా. ఇప్పటి వరకు నాకు 48 ఇయర్స్. అప్పటి నుండి అమ్మ వాళ్ళు ఎప్పుడైతే పుట్టి వెంట్రుకలు తీసిండ్రో అప్పటి నుండి ప్రతి సంవత్సరం నన్ను తీసుకొచ్చే వాళ్ళు. ఇప్పుడు మ్యారేజ్ అయింది, కరీంనగర్ నుండి వస్తున్నా. అనుకునే అన్ని అయినాయి, మా పిల్లలు సెటిల్ అయినరు, ఇల్లు అన్ని అయిపోయినాయి. చాలా ఫేమస్ అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. ఒక మాఘశుద్ధ అమావాస్య రోజే ఈ జాతర జరుగుతుంది. అందుకని చాలా మంది వచ్చి భక్తులు తండోపతండాలుగా వచ్చి భక్తులన్నీ కోరికలు తీర్చారు కనుక వాళ్ళ ముడుపులన్నీ చెల్లించి ప్రతి ఒక్క సంవత్సరం వచ్చి వాళ్ళ సంతోషాన్ని పంచుకొని వెళ్ళిపోతుంటారు. సింగరాయ జాతర అంటే చాలా గొప్ప దేవుడు అని చెప్పి తెలిసింది, అందుకనే చూద్దామని వచ్చినాం. ఇంకా కొంచెం లైన్ గురించి భక్తులు ఇబ్బంది పడుతున్నారు,
దాని గురించి ఇంకా కొంచెం మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది. లేదు, ఇదే ఫస్ట్ టైం వస్తున్నా. ఇదే ఫస్ట్ టైం తెలుసుకొని వస్తున్నాం. ఒకసారి మా సిద్దిపేట నుంచి అక్కడి నుండి నడిచి వచ్చినాం. చాలా గొప్పగా ఉంది లోపల ఆ గృహము గిట్లా చాలా బాగుంది. చూద్దామని మరీ ఇష్టం కొద్దీ వచ్చినాం. దేవుని మీద నమ్మకం కొద్దీ